ఉదయకాల సమయంలో వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. సంతోషంలో అందరూ ఒకసారి దేవుని మహించుకుందాం. హల్లెలూయా. రైట్. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇక ఉదయకాల సమయంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారి వినినట్లుగాను, మూగవారు మాట్లాడుతున్నట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం. ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ దినాలలో శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవిస్తున్న సమయంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అనేకమైనటువంటి మేలులు వారి కళ్ళారా చూసి వాళ్ళ ప్రజల్లో ఒకళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఈయన సమస్తమును బాగు చేయ దేవుడు. హల్లెలూయా. ఈ భూమి మీద చాలామంది వైద్యులు ఉన్నారు. అయితే కొంతమంది కొన్ని వ్యాధులు మాత్రమే బాగు చేయగలిగినటువంటి వారు. ఒకరి గుండె డాక్టరు, ఒకరి కంటి డాక్టరు, ఒకరి ఈఎన్టీ చెవి ముక్కు గొంతు డాక్టరు, ఒకడు జనరల్ సర్జరీ. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధి కొరకు ఒక్కొక్క డాక్టర్గా వారు చదువుకొని వారు ఆ యొక్క రోగాలను మాత్రమే నయం చేయగలుగుతారు. ఒకరి పని ఇంకొకరు చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన అన్నిటినీ బాగు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. కొన్ని చేస్తానని కొన్ని చేయనని ఎక్కడ కూడా లేదు. ఇంకా మనం గట్టిగా చెప్పాలంటే, మనుషులకు అసాధ్యమైనవి, మనుషుల ద్వారా జరగలేనటువంటివన్నీ కూడా ఈయన పరిపూర్ణముగా స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈరోజు వాక్యం చెప్తున్నాను. నేను ఒక దినాన భయంకరమైనటువంటి బలహీనత కలిగి జీవించినటువంటి వాడు, నడవలేనటువంటి పరిస్థితి, మంచం మీదే నా బ్రతికంతా అని వైద్యులు చివరికి డిక్లేర్ చేశారు. 2 కాళ్ళు వచ్చేవి కాదు, ఒక చెయ్యి పనిచేసేది కాదు. ఆ రోజు నేను ఇంచుమించుగా నా గ్రామం నుంచి పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వరకు ఉంటున్న ప్రతి ఎమికల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నా స్థాయికి తగ్గట్టు నేను అనేక మంది వైద్యులకు చూపించినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము ఎవరు కూడా ఈ వ్యాధిని బాగు చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేశారు. అప్పటికి నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. అప్పటికి కూడా మెడికల్లో కొంచెం ఇంతకంటే టెక్నాలజీ తక్కువ ఉందనే చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ ఏమన్నాడంటే, 60-70 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి వ్యాధి నీకు ఇప్పుడు వచ్చింది, ఇక నువ్వు నడవన్నా నడవలేవు, ఇక నువ్వు ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్ళు నేను బ్రతకడమే అని ఆయన చెప్పాడు. నేను ఆ మంచం మీద ఉంటున్న పరిస్థితికి నాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది. 19 సంవత్సరాలకి నాకు పెళ్ళి అయిపోయింది. మంచం తెగలేని పరిస్థితుల్లో నా భార్యను పోషించుకోవడానికి నాకు ఎలాంటి సోర్సెస్, ఎలాంటి ఆధారం లేదు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎవరినైనా డబ్బులు అప్పడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా అమ్మగారికి అనసూయమ్మ, మా అమ్మ అప్పుడు అంగన్వాడీ హెల్పర్గా చేసేది, 100 రూపాయల జీతం నుంచి 250 రూపాయల జీతానికి పెరిగింది హెల్పర్ డ్యూటీ. 250 రూపాయల జీతంతో నీ కోడలే పెంచుతావా, నీ కొడుకునే పెంచుతావా, నువ్వే బ్రతుకుతావా, మా దగ్గర అప్పు తీసుకున్న అప్పు నువ్వు ఎలా తీరుస్తావు అని అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఆ గ్రామంలో అప్పుడు నాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమనుకున్నానంటే, ఇక చచ్చిపోతాంలే అని అనుకున్నాను. సూసైడ్ చేసుకుందాంలే అనుకుని 2-3 సార్లు ప్రయత్నం చేసినా ఏ కూతురు దిగినమన్నా నడవలేని పరిస్థితి. ఉరి పోసుకొని చచ్చిపోదాం అన్నా
ఇక మీద కాలు పట్టలేనటువంటి పరిస్థితి, అసలు పూర్తిగా మెడ్రాస్కి లేవలేని పరిస్థితి. నా ఇద్దరు ముగ్గురు ఎంత బాత్రూమ్కి నేను వెళ్ళాలన్నా నన్ను తీసుకుని వెళ్ళాలి. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ప్రజలందరూ ఒక మాట అనుకునేవారు. ఏంటి ఆ మాట అంటే, కీర్తన గ్రంథము 41వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందరూ కలిసి నాతో చెప్పండి. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడి పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకొనుచున్నారు. హల్లెలూయా. మా గ్రామస్తులు అందరూ ఏమనుకుంటారంటే, ఇక భాస్కరం నడవలేడు, ఇక భాస్కరం లేవలేడు, ఇక భాస్కరం అనేవాడు బ్రతికి ఉండడం అసాధ్యం అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ కూడా నా గురించి మాట్లాడుకుంటున్న మాటలు ఇక్కడ రాసి పెట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీడికి ఎలాంటి వ్యాధి వచ్చిందంటే, ఇక బాగుపడనటువంటి జబ్బు వచ్చింది, ఎవరు బాగు చేయలేనటువంటి జబ్బు వచ్చింది, వీడికి నడవలేడు, ఇక లేవలేడు అనేటువంటి సంభాషణ ఊర్లో వినబడుతూ ఉంది. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకోలేదు. ఇలాగా ఉంటూ ఉన్నప్పుడు, ఇక ఏ మార్గము లేకపోయినప్పుడు, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావాలని ఎలాంటప్పుడు వస్తారంటే, అన్ని దారులు మూసిపోయిన తర్వాత వస్తారు. లేదా డాక్టర్ చచ్చిపోతారని చెప్పిన వాడిని ఇంటికి తీసుకొచ్చేస్తారే, యేసు ప్రభు వారు గొప్పవాడైతే బ్రతికించి మనల్ని మన దగ్గర తెచ్చి ఆ టైంలో పడేస్తారు. అంటే పనికిరానిది ఏదైతే ఉందో అది ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. కానీ పనికిరాని దాన్ని పనికొచ్చేదాన్ని చేయగలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. ఆ రోజుల్లో మా అమ్మ నేను 6th క్లాస్ నుంచి ప్రభుని నమ్ముకుంది, కానీ ప్రభుని అంగీకరించలేదు సొంత రక్షకుడిగా. మా గ్రామానికి వచ్చిన పాస్టర్ గారిని కూడా ఫస్ట్ మా ఇంటికి వస్తే నేనే ఇంటికి రానియకుండా 6 నెలలు ఆపేశాను. నువ్వు కానీ మా ఇంటికి వచ్చి యేసు ప్రభు కొరకు చెప్తే ఇలాగే అన్నాను, కాబట్టి చెప్పని తీసేస్తున్నాను. నేను 6th క్లాస్ 11 సంవత్సరాలు. ఆ పాస్టర్ గారి పేరు గంటల తిమోతి, బొబ్బుల్లో ఉన్నారు. అలాంటి నన్ను ఈరోజు అనేక మంది దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడిగా చెప్పే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే, నాకు కుదరని రోగం వచ్చింది. అంతకుముందు మా అమ్మ ప్రభువుని నమ్ముకొని మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నేను లేవలేని పరిస్థితుల్లో మనసు మీద ఉంటున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి గుడ్డివారిని, మోగువారిని, చెవిటివారిని, కుష్టు రోగుల్ని సైతం ఆయన ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఈ వాక్యాలు శాపములు చెప్తూ ఉన్నప్పుడు నేను చాలాసార్లు విన్నానంటే వాక్యం కూర్చొని వెళ్ళలేదు, ఎక్కడో పరాకన ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, అప్పించినోడు లేడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఇక నీకు బాగుపడదని చెప్తున్నారు, ఇంకెలాంటి అవకాశాలు లేవు, సరే చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి కూడా మార్గం లేదు. ఏ మార్గం లేనప్పుడు మరి ఏం చేస్తాం? చివరికి 2003 నవంబర్ 5వ తారీఖున మొట్టమొదట నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడి, యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు, ఈ కుదరని రోగాన్ని బాగు చేయగలిగిన వాడనే సంగతి నాకు అప్పుడు తెలియకపోయినా, యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు, అన్ని రోగాలను బాగు చేసే దేవుడు అని కొన్నిసార్లు వినేవాడు. కాబట్టి నా రోగాన్ని ఎందుకు ఆయన చేయడు, బాగు చేయడు అని ఆలోచనతో మొదటిసారి నా ఇంట్లో పాస్టర్ మత్తయ్య గారిని పెద్దపదం నుంచి అప్పటికి మా ఊరు వచ్చేవారు. నాకు బాగోకపోయే టైంలో ఆయన్ని పిలిపించి నేను ప్రార్థన పెట్టించుకున్నప్పుడు అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారు, యేసు ప్రభు నమ్మకంటే వినేవాడిని కాదు. కానీ కర్రలో పొయ్యి తీరుస్తుంది అన్నట్టు నాకుంటున్న బలహీనత యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చుని పెట్టింది. ఆ రోజు నేను తెలియకుండానే ఒక తీర్మానం చేసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి సుమారుగా 6 నెలల నుంచి మంచం మీద ఉంటున్న నేను, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏ డాక్టరు బాగు చేయలేనటువంటి ఈ రోగాన్ని నువ్వు బాగు చేయగలిగితే నా బ్రతుకు దినములంతా నేనేం చేస్తానంటే నీకు సాక్షిగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఆ రోజు తెలియకుండానే తీసుకున్న ఆ తీర్మానం
దౌర్భాగ్యుడైన నేను చేసిన ప్రార్థన పరిశుద్ధుడైన దేవుడు విని, ఈ మాటలు చెప్పినప్పుడు కొంతమందికి ఇలాగే చెప్తారు అనిపిస్తుంది, కానీ ఆ ఉదయాన్నే కర్ర పట్టుకొని నడవడానికి కొంత సహాయం దేవుడు నాకు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులతో పోయాక దేవుడు పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఇచ్చాడు. తర్వాత బలహీనత కొన్నిసార్లు ప్రతి సంవత్సరం రిపీట్ అయ్యింది, మళ్ళా వచ్చేది. ఆ రోగం కొరకే నేను ఆ రోజు ప్రభువు నమ్ముకున్నాను, కానీ అది తగ్గిన తర్వాత కూడా మళ్ళా వచ్చిందని నేను ఏ రోజు వెనక్కి వెళ్ళిపోయాను. మొదట బలహీనత కొరకు నమ్ముకున్నా, తర్వాత సత్యాన్ని ఎరిగి ఈరోజు వరకు కూడా ఆయన చెప్పినట్టు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న మాటను పట్టుకొని అనేక మందికి యేసుయే దేవుడు అని ప్రకటన చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆ రోజు వైద్యుల ద్వారా కుదరిన రోగము యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో బాగు చేశాడు. హల్లెలూయా. ఆయన అన్నిటినీ బాగు చేసే దేవుడు. అది కాళ్ళ నొప్పులు అవ్వచ్చు, అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, అది పక్షవాత వ్యాధి కావచ్చు, అది ఏ రోగమైనా అది ఆయన మాత్రమే బాగు చేయగలుగుతారు. కొంతమంది అనుకోవచ్చు, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీకు చేతనైతే మీరు బాగు చేయండి అని అడిగేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. బాగు చేయవాడు మళ్ళా చెప్తానని గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువే బాగు చేయాలి. ఎవరికి వ్యాధి ఉంటే వారు ప్రభువా నన్ను ఏం చేయను, బాగు చేయాలి, ప్రార్థన చేయాలి. నేను అడ్డుమన్నాన్ని వెంకటపేట పట్టణం విలేజ్ ఉంది, అక్కడ జోసెఫ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆయన మంచం 4 కోళ్ళకి మనం ఉదయాన్నే చల్లన పట్టుకొని పొలాలకు వెళ్ళే క్యారేజీలు ఉంటాయి కదా, ఆ క్యారేజీ కప్పు ఆ మంచం కోడి కింద పెట్టి వాటర్ వేసారు. ఎందుకంటే ఆ మంచం మీదకి చీమలు ఎక్కిపోకుండా. ఎందుకు అంటే మనోడు అంతా మంచం మీదే, కిందకి దిగలేని పరిస్థితి. అలాంటి దీనమైన పరిస్థితిలో ఉంటున్న ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అదే మంచం మీద ఉండేవాళ్ళు కాబట్టి ఆయన చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఏడ్చి ప్రార్థన చేస్తాయి. అంటాడు, ప్రభువా పాస్టర్ గారు ఏడుస్తున్నారు ఆయన, నన్ను బాగు చేయండి. నేను అన్నాను ప్రార్థన అయిన తర్వాత, జీవితంలో నీకు రోగం బాధ ఎందుకు, బాధ ఎవరికి వచ్చింది? మంచం మీద ఉంటాను నీకు, నీ బాధ నీ హృదయాన్ని కదిలించకపోతే నేను ప్రార్థన చేసే దేవుడు ఎందుకు కార్యం చేస్తాను? యేసు ప్రభువు వారు బైబిల్ మొత్తం మీద ఎక్కడ మీరు చూడండి, నేను బాగు చేశానని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నాడు. నీకు నమ్మకం ఉంటే ఏ మనుషుడు బాగు చేయలేనటువంటి రోగాన్ని కూడా ఆయన ఏం చేయగలుగుతాడు? బాగు చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ రోగాన్నైనా బాగు చేయగలడు, అది నువ్వు నమ్మితే. ఇదే అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 41వ కీర్తన 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవు వానిని స్వస్థపరిచెదవు. హల్లెలూయా. రోగము కలగగా నీవు వాణ్ణి ఏం చేస్తావు? స్వస్థపరుస్తావు. ఎందుకు అంటే ఆయన స్వస్థపరిచేది, ఆయన బాగు చేసేదేమో. మనం ఇంకా మన కొంచెం లోతులుగా ఆలోచిస్తే ఆయన ఓన్లీ రోగాలను ఒక్కటే బాగు చేసేవాడు కాదు, ఓన్లీ వ్యాధులు ఒక్కటే బాగు చేసేవాడు కాదు, మనుషుల జీవితాలను కూడా ఆయన బాగు చేయవాడు. హల్లెలూయా. మనుషుల యొక్క జీవితాలను కూడా ఆయన బాగు చేసేవాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము మన 19వ వచనాన్ని చదువుకుంటూ ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక 2 శిష్యులు కనబడతారు. 19వ వచనం చదువుతున్నాను, నాతో కలిసి చెప్పండి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని వీళ్ళేం చేస్తున్నారు? వలలు బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది సెలవు బాగు చేస్తారు,
కొంతమంది బైకులు బాగు చేస్తారు, కొంతమంది ఎలక్ట్రికల్ వస్తువులు బాగు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులు బాగు చేసేటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ మెకానిక్లు అంటారు కదండి. అయితే జబదీ కుమారులు వీళ్ళిద్దరు కూడా దేని బాగు చేస్తున్నారంటే వలలు బాగు చేస్తున్నారు. వీళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టుకోవడం. వీళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు వలలు బాగు చేయడం కాదు, అనేక మంది పాడైపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయినటువంటి ప్రజల జీవితాన్ని బాగు చేసేవారిగా మిమ్మల్ని చేస్తారని వాళ్ళ శిష్యులుగా పిలిచారు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉంటున్న మన అందరినీ కూడా అలాగే పిలిచాడు. ఆయన ఎంతో మంది త్రాగుబోతులు పిలిచాడు, వాళ్ళు త్రాగు నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. ఎంతో మంది దొంగలు పిలిచారు, ఆ దొంగతనాలు వాళ్ళు మానేశారు. ఈరోజు ఎవరైనా ఒక సాక్ష్యాన్ని గట్టిగా చెప్తారు. ఏంటో తెలుసా? నా చిన్నప్పుడు విలేజ్లో గాజుల్లో ధాన్యం ఉండేది, మట్టి గాజులు ఉండేవి. ఆ రోజుల్లో ఆ ధాన్యము దొంగతనాలు జరిగిపోయేవి. నైటే అది దొంగతనాలు పొలాల్లో ఉంటున్న ధాన్యం పోకుండా, కళ్ళల్లో ఉంటున్న ధాన్యం పోకుండా ఊరి కాపుల వారు కొంతమంది అప్పుడు ఉండేవారు, వాళ్ళకి జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అలాంటి వారు ఎవరు కూడా లేదు. ఇప్పుడు ఆ దొంగతనాలు ఎవరు చేయలేదు, వాళ్ళు దొంగతనాలు చేయలేదు. అప్పుడు దొంగతనం చేసేవారు, ఇప్పుడు దొంగతనాలు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? అప్పుడు ఎవరెవరైతే దొంగతనాలు చేశారో అలాంటి వారందరికీ యేసు ప్రభు సువార్త వెళ్ళింది. హల్లెలూయా. యేసు ప్రభు సువార్త వెళ్ళిన తర్వాత వాళ్ళు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగు వారిని ఆశించగల దాని దగ్గర కంటే ముందు దొంగతనాన్ని కూడా చెయ్యొద్దని చెప్పాడు. కాబట్టి ఈ సత్యాన్ని వీళ్ళు గ్రహించి దొంగతనం మానేసి అప్పుడు దొంగలుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు దొంగగా దేవుడు చేశాడు. హల్లెలూయా. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళ పిల్లలు ఈరోజు ఉద్యోగస్తులే. మీరు చూడండి, చాలా మంది లోదరైన్ చర్చెస్, బాప్టిస్ట్ చర్చెస్, ఈ చర్చెస్ లో ఉంటున్న వాళ్ళందరూ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు ఊరి కాపులు కాల్చేవాళ్ళు, ఒకప్పుడు తిండి లేక ఏదో చిన్న చిన్న అక్రమాలు చేసేవాళ్ళే. ఈ రోజు వాళ్ళు సుపీరియర్, మంచి పదవులని కలిగిన వారుగా వాళ్ళ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, వాళ్ళు అలాగ యేసు ప్రభువును నమ్ముకోబట్టే ఈరోజు ఏమైందంటే దొంగతనాలు ఆగిపోయి. ఇప్పుడు కొత్త దొంగలు వచ్చారు. ఒళ్ళు వంగక, తాగడానికి డబ్బులు లేక ఇలా దొంగతనాలు చేసినాడు. కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళే దొంగతనం చేసి వాళ్ళే అమ్మేసుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారినైనా నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభు వారిని దర్శిస్తే, సత్య సువార్త వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేయరు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన దినాల్లో ప్రభు అనేక మందిని పిలిచి ఇదే మాట చెప్పాడు. జబదీ కుమారులు ఇద్దరు పిలిచి, మీరు వలలు బాగు చేసుకుంటున్నారు, ఇక వలలు బాగు చేయడం కాదు, కానీ ఎవరిని బాగు చేయాలి? పాడైపోయిన కుటుంబాలు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మన కళ్ళతో చూడండి. లూకాసు వార్త 19:10లో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. హల్లెలూయా. నశించిపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు కదండి బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకే వచ్చారు. చాలా మంది అడుగుతారు, యేసు ప్రభు ఎందుకు మధ్యలో పుట్టిన దేవుడు కాదు, మన కొరకు మనల్ని బాగు చేయడానికి, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి, మనందరూ చేసిన అతిక్రమముల కొరకు ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పాడైపోయిన కుటుంబాలని నేనేం చేస్తాను? బాగు చేస్తాను. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, ఆయన్ని నేను అంగీకరించకపోయి ఉండుంటే నా కుటుంబం ఎప్పుడూ పతనం అయిపోయింది, నా పేరు ఎప్పుడూ ఈ భూమి మీద మర్చిపోయవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఆ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించి నా జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు ఎవరిని మీరు అడగండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, మరి నీ పాత జీవితం ఏంటంటే ఒకప్పుడు తాగేసి రోడ్డు మీద పడిపోయేవాడండి, ప్రభు నా జీవితాన్ని మార్చాడు అంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నానండి, చచ్చిపోదాం అనుకున్నాను, దేవుడు ఆర్థిక పరిస్థితులను చూడిపించాడు. ఒకప్పుడు నా పిల్లల జీవితం ఎలా ఉండేది, ఈరోజు ప్రభు
స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఎట్లాంటి వాడంటే బాగు చేసే దేవుడు. ఇందాక మనం చదువుకున్నాం, ఎలాంటి రోగాన్ని బాగు చేసేవాడంటే కుదరని రోగం. బైబిల్లో కుదరని రోగాలు ఎంతో మందికి వచ్చాయి. హిజ్కియాకి ఎలాంటి జబ్బు వచ్చిందంటే మరణకరమైన వ్యాధి. అది యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది, రాజుల గ్రంథంలో మనకు. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు మనకు కనబడతాయి. ఎలాంటి వ్యాధి వచ్చిందంటే మరణకరమైనటువంటి వ్యాధి. నువ్వు చచ్చిపోతావు అని ఎవరు చెప్పారంటే మనుషులు చెప్పలేదు, దేవుడే ఒక ప్రవక్తను పంపించి హిజ్కియాకి వర్తమానం చెప్తాడు. హిజ్కియా, నీ ఇంటి నువ్వు చక్కబెట్టుకో, ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు అన్న విషయాన్ని దేవుడు హిజ్కియాకి ఆ వర్తమానం పంపించిన తర్వాత హిజ్కియా ఏం చేశాడంటే కన్నీరు కాల్చి దేవుని వైపు, గోడ వైపు అంటే దేవుని వైపు చూచి, ఆయన ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థత కలిగి జీవించానో అది నీకు తెలియదా అనే విషయాన్ని చెప్తాడు. చూడండి ఒకసారి 3వ వచనం చదువుతాం, 35వ అధ్యాయము. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, ఈ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుచుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుస్తూ యెహోవాను ప్రార్థించగా. హల్లెలూయా. ఎలాగంటాడు? ఆడలేదు, కృపతో లోబడిపై అడుగుతున్నాడు. ఆయన పాడైపోయిన ఆగిపోయిన మందిరాన్ని మళ్ళా పునర్నిర్మించిన వాడు ఎవరైనా హిజ్కియా. ఆగిపోయిన ప్రార్థన మళ్ళీ కొనసాగించిన వారు ఎవరైనా హిజ్కియా. అలాంటి హిజ్కియా జీవితంలో ఒకరోజు భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పేరు రాయలేదు, కానీ ఏమన్నాడంటే మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు హిజ్కియాని ఏం చేశాడంటే ఆశీర్వదించి బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన బాగు చేశాడు. ఆ మాట నేను చెప్పే వాక్యాన్ని నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, ఇదే అధ్యాయం 16వ వచనం చదవండి. 38వ అధ్యాయం 16. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయవు, నన్ను జీవింపచేయవు. హల్లెలూయా. హిజ్కియా ఏమంటున్నానంటే నీవే నన్ను బాగు చేశావు, నీవే నన్ను బాగు చేసేవాడు. నన్ను ఈ భూమి మీద ఏ డాక్టర్ కూడా బాగు చేయడానికి, ఏ యొక్క అధికారులు కూడా నన్ను బాగు చేయలేకపోయి, నా జీవితాన్ని బాగు చేయలేకపోయి, నీవు మాత్రమే నన్ను బాగు చేయదేవుడు అని చెప్పాడు అంతే. హల్లెలూయా. కాబట్టి హిజ్కియాకి దేవుడు చెప్పాడు నువ్వు చచ్చిపోతావని. అదే దేవుడు ఏ వ్యక్తితో చెప్పాడో మళ్ళా ఆ వ్యక్తితోనే వర్తమానం పంపించాడు. హిజ్కియా ప్రార్థనని ఆలకించాను, హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పి అని వెంటనే వర్తమానం పంపించాడు. ప్రియులారా, హిజ్కియా అంటున్నాడు నీవు మాత్రమే నన్ను బాగు చేయవాడు. ఎందుకంటే నాకు తెలిసి ఆయన ఒక రాజు, ఆయన అనేక మంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు కదా, ఎంతమంది డాక్టర్లు సంప్రదించి ఉంటాడు, ఎన్ని రకాల ప్రయత్నం చేసి ఉంటాడు. ఎవరు కూడా బాగు చేయలేనటువంటి భయంకరమైనటువంటి రుగ్మతం నుంచి ఒక్క యేసుక్రీస్తు ప్రభువా లేదా యెహోవా దేవుడు మాత్రమే బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, మనకు వచ్చిన బలహీనతలు ఎంత, మనకుంటున్నటువంటి సమస్యలు ఎంత, మనకుంటున్నటువంటి ఇబ్బందులు ఎంత, వీటిని ఆయన తీర్చలేడా అంటే 150% ఆయన తీర్చగలదని చెప్పగలుగుతా. అయితే మనకి ఏముండాలంటే నమ్మకం, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన బాగు చేస్తాడని మీకు వైద్యుల దగ్గరికి నేను వెళ్ళొద్దని సలహా ఇవ్వట్లేదు. వైద్యుల దగ్గరికి మనం వెళ్ళినా కూడా, ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా దేవుని కృప అనేది మనకు లేకపోతే మన జీవితం ముగించబడతాం. కాబట్టి మన బ్రతికి ఉన్నామంటే అది కృప, ఆయన కృప. అందుకే హిజ్కియా అంటాడు నీ కృప ద్వారా నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే మనం ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేకపోయినా ఆయన కృప మనకి ఇస్తే చాలు. దేవుని స్తోత్రం. దేశంలో మన చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు యేసుబాబు, మేస్త్రిగా పని చేస్తాడు. ఎంత అద్భుతం అంటే 2వ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ సీసీ రోడ్డు మీద పడి
ఇక్కడ నుంచి తలంతలుగా స్కిన్ మాత్రమే లేచింది. ఈ బోన్కి ఏమవ్వలేదు. భుజం మొత్తం జారిపోయింది. పొరపాటు కలిగి చెయ్యెత్తితే ఆ భుజం మళ్ళా జారిపోతుంది. ఇక పని చేయడానికి అన్ఫిట్ అన్నారు చాలా మంది. పని చేయడానికి వీలేదు. మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా క్రికెట్ ఆడినప్పుడు భుజం జారిపోతుంది. పొరపాటు మర్చిపోయాడు, చెయ్యెత్తి మళ్ళీ జారిపోతున్నారు. సేమ్ పరిస్థితి. అసలు అద్భుతం ఏంటంటే అంత మీద నుంచి సీసీ రోడ్డు మీద పడి బ్రతికి ఉండటమే దేవుడు చేసిన గొప్ప కార్యం. దేవుడికి స్తోత్రం. ఆయన బ్రతికి ఉన్నాడు. ఆ బ్రతికి ఉండడమే కాదు కానీ ఇక పని చేయలేమో అనుకున్న వ్యక్తి మరలా కాస్త పని చేయడానికి దేవుడు సహాయం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కృప ద్వారా మరొక జీవితాన్ని ఆయనకే ఇచ్చారు. ఈరోజు ఆయన బ్రతికున్నాను చెప్పవలసిన మాట ఒకటే, ఏంటో తెలుసా? ప్రభా, ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే అది నీ యొక్క కృప అని చెప్పాలి. అది జరిగిన 6 రోజుల తర్వాతే రాష్ట్రంలో ఒక సెంటరింగ్ మేస్త్రి సెంటరింగ్ చేసుకున్న సీసీ రోడ్డు మరి స్పాట్లో చచ్చిపోయాడు. స్పాట్లో నేను ఆ రోజు చూసినప్పుడే నాకు వాస్తవానికి 190 బీపీ వెళ్ళిపోయింది. ఆ రోజు అంత ముందు నాకు బీపీ అనేది నాకు ఏం తెలియదు. ఆ టెన్షన్ భయపేసింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ చెల్లి, ఆ ఫ్యామిలీ మొత్తం ఈ అబ్బాయిని బేస్ చేసుకుని కదా. ఒకటి దేవుడు అంటే, రెండోది ఈ అబ్బాయి. అలాంటి వ్యక్తి చచ్చిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి, అడుగుతుంది నాకు తప్ప వేరే మార్గం అలాగే. కాబట్టి అవసరం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? చచ్చిపోవలసిన వ్యక్తిని బ్రతికించి భూమి మీద సజీవంగా ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకా ఉదయకాల సేవలో చెప్పాలనుకున్నది ఒకటే, ఆయన బ్రతికించాలన్న, కుటుంబాలను బాగు చేయాలన్న, కుటుంబాలను కట్టాలన్న ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన మీద మనం కంప్లీట్గా ఆధారపడేవారిగా ఉంటే మనకుంటున్న ఏ సమస్య అయినా కూడా ఆయన ఖచ్చితంగా వాటి నుంచి విడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువు వారు స్వస్థపరిచే ఆయన ఇచ్చే స్వస్థత కొరకు మనం ప్రభు నమ్ముకోవడం కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ మనకి చాలా అవసరం. పరలోక రాజ్యం చాలా అవసరం. నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం విందాం. జోగు కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాయన, ఎంతో చెప్పబడిన మాటలు మా యొక్క వినికిడిలో, అలాగే ఇక యూట్యూబ్ ద్వారా వింటున్న అనేక మంది జీవితాల్లో కూడా ఆశీర్వాదం కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, ఆయన ఎవరైతే ఇంతవరకు ప్రభు నీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారో, నీ దగ్గర కార్యాలు పొందుకోలేకపోతున్నారో, వారు కూడా నీ మీద విశ్వాసం ఉంచడానికి, ఆయన వారి కార్యాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అన్నింటిని బాగు చేయ దేవుడు. కుటుంబాలు బాగు చేస్తావు, రోగాలు బాగు చేస్తావు, ప్రతి దాన్ని బాగుగా చేయగలిగిన దేవుడు నీ ఒక్కడివే. కాబట్టి మీరు సహాయం దయచేసి అనుగ్రహించి చూపించుకోండి. గ్రామాన్ని వచ్చిన బిడ్డలు దీవించుకోండి. ఏ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.